నీ బిడ్డ పాప మీ తల్లి తండ్రి నువ్వు అందరూ చల్లంగా బతకండి స్వామి. మా ఆయుష్ కూడా పోసుకొని నీ బిడ్డ పాప అందరూ చల్లంగా ఇట్లా నూరేళ్ళు అట్లే చల్లంగా బతకండి. వెల్కమ్ టు మై ఛానల్ జాబీర్స్ జర్నీ. సో ఫస్ట్లో వీడియో చూసారు కదన్నా, ఎవరు మాట్లాడినారు, ఎందుకు ఇట్లా మాట్లాడినారు అని చెప్పి పూర్తిగా ఈ వీడియోలో చూద్దాము. అసలు యాక్చువల్గా ఈ వీడియో అసలు నేనే బయటికి రాకూడదు అనుకున్నా అన్న. ఫస్ట్ పాయింట్, అతని ఇంటికి వెళ్ళిన తర్వాత అతను చేసే హంగామా అంతా ఇంత కాకుండా చూస్తా అంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయన్న. ఎందుకు నేను ఆ పని చేసినానని చెప్పి నాకే బాధ వేస్తుంది. నేనే తప్పు చేసిన అని చెప్పి నేనే బాధపడిన రోజులు ఉన్నాయి ఒక 2-3 రోజుల నుంచి. సో అందుకని చెప్పి అతని ప్రతి మాటకి, అతను చేసిన ఫస్ట్ వీడియో దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీకు, అతను ఫస్ట్ వీడియో ఎట్లా చేసినాడు, దాని తర్వాత ఎట్లా ప్రాసెస్ జరిగింది, ఇంటికి వెళ్ళిన తర్వాత అతను ఏమేమి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చూసి కోయట్లో ప్రజెంట్ ఏమేమి జరుగుతున్నాయి, వీటన్నిటికీ గల ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా దొరికిపోతాయి అన్న. వీడియో అనేది కొంచెం లెంతీ ఉండొచ్చు, అదిగాక నా ఛానల్లో ఫస్ట్ వీడియో అయ్యి ఉండొచ్చు, తిరగకపోవచ్చు. చాలామందికి షేర్ అయ్యేలాగా చేయండి అన్న. ఎందుకంటే ప్రజెంట్ అయితే చాలామంది ఇంకా కువైట్కి వెళ్ళకూడదు అనేది అయితే ఫిక్స్ అయిపోతున్నారు అతను చేసే ఇంటర్వ్యూలు, అతన్ని చేసే ఛానల్స్ చూసి. సో వాటన్నిటికీ దీంట్లో క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. అర్థం చేసుకోండి అన్న. కువైట్కి ఎవరన్నా కొత్తగా రావాలనుకుంటా అంటే వాళ్ళకి షేర్ చేయండి. లేదు ఫ్యూచర్లో ఎవరన్నా వీసాలు తీసుకోవాలనుకుంటా అంటే వాళ్ళకి షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామన్నా. ఫస్ట్ పాయింట్, అతను చెప్పేది కువైట్లో 60 నుంచి 67 డిగ్రీలు ఎండ. కువైట్లో 60 నుంచి 67 డిగ్రీలు ఎండ అన్న. సుమన్ టీవీకి నేను డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నా. సుమన్ టీవీకి డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నా. మీ దగ్గర గూగుల్ ఉంటుంది కదా, ఓకేనా అన్న? మీ దగ్గర గూగుల్ ఉంటుంది కదా, గూగుల్ ఓపెన్ చేసి హైయెస్ట్ రికార్డెడ్ టెంపరేచర్ ఇన్ కువైట్ అని కొడితే మీకు కువైట్లో ఎంత టెంపరేచర్ ఉందో తెలియదా అన్న? భూమి పుట్టినప్పటి నుంచి చూపిస్తుంది కదా, చూపిస్తుందా లేదా? సో ఇది నా ఫస్ట్ ఆన్సర్ అన్న. యాక్చువల్గా నేను చెప్పాలంటే లాస్ట్ అంటే ఫైనల్ 55 కంటే ఎక్కువ లేదన్న కువైట్లో. సో అక్కడికి ఆ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. సెకండ్ పాయింట్, అతన్ని ఎవరు తీసుకొచ్చారు, లోకేష్ గారి హస్తం ఉందా లేదా, అతను ఎలా బయటపడినాడు? సో దీనికి ఫస్ట్ పాయింట్ అన్న, అతను వీడియో పెట్టిన మరుసటి రోజు అంటే వీడియో పెట్టిన మరుసటి రోజు ఆ రెండో రోజు నాకు టిక్టాక్లో అనేది కనిపించింది. ఓకే చూసిన, నేనేదో పాతదిలే అనుకొని చెప్పి వదిలేసిన, స్క్రోల్ చేసేసిన. ఇంకా మనం రీల్స్ అట్టా చూస్తూ ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్లో. సో అట్లా అనుకొని నేను స్క్రోల్ చేసేసిన. దానికి ఖచ్చితంగా సాయంత్రం అంటే నేను డ్యూటీ ఎక్కే టైంకి, అంటే నేను మార్నింగ్ పడుకుంటాను అనమాట. సో నారా లోకేష్ గారు పొద్దున్నే ట్వీట్ చేసినట్టున్నారు, పొద్దున్నే ట్వీట్ చేశారు. నాకు తెలియదు ఆ విషయం. నేను నైట్ లేచి ఇంకా ఫోన్ చెక్ చేసేటప్పుడు సో ట్వీట్ వచ్చింది, ఇలా మన తెలుగు అతను ఇబ్బంది పడుతున్నాడు, మేము సహాయం చేస్తామని చెప్పి ట్వీట్ ఉంది. ఓకే గుడ్, మంచిదే అనుకున్నా. సరేలే అని చెప్పి ఇంకా మంత్రి గారు ట్వీట్ చేసినారంటే అది ఫేక్ ఎలా అవుతుంది? ఫేక్ అవ్వదు కదా. సో ఇది ఫేక్ కాదు, మనం ఇతన్ని బయటికి తీసుకురావాలి. వాళ్ళేం గవర్నమెంట్ తరపు నుంచి అక్కడి నుంచి ట్వీట్ చేసినారు, ఓకే వాళ్ళు ట్వీట్ చేసినారు, ఎంబసీ వాళ్ళు పని చేసుకుంటారు, ఓకే వెల్. బట్ అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు. సో ఎక్కడున్నాడు, ఎవరు పిలుచుకొని వస్తారు? ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ అవుతుందన్న. ఆ ట్వీట్ చూసిన తర్వాత టిక్టాక్లో ఒక వీడియో అనేది రిలీజ్ చేసిన. ఏమని అన్న, నువ్వెక్కడున్నా కూడా నా వీడియో నువ్వు చూస్తా అంటే నా నెంబర్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది,
నా నెంబర్కి నువ్వు కాంటాక్ట్ అవ్వు, నేను నువ్వు కోయట్లో ఏ బొక్కలో ఉన్నా కూడా నేను తీసుకొస్తాను. అలాగే నీకు టికెట్కి కానీ ఏదన్నా డబ్బులు కావాలంటే ఒక 50 నుంచి 60 దినాల వరకు నేను ఇస్తాను అని చెప్పి వీడియో అయితే నేను పోస్ట్ చేసిన. ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద వాళ్ళని ట్యాగ్ చేస్తూ టిక్టాక్లో నేను పోస్ట్ చేసిన. ఆ పోస్ట్ చూసిన వేరే అతను ఆల్రెడీ అతని డీటెయిల్స్ అన్నీ, ఈ శివ అనే అతని డీటెయిల్స్ అన్నీ తీసుకొని పెట్టుకొని ఉన్నాడు. నేను అతన్ని కూడా ట్యాగ్ చేసిన. ఇది శివ అదృష్టం. సో నేను అతన్ని ట్యాగ్ చేయడం వల్ల అతను నా వీడియో చూసి నాకు ఫోన్ చేశాడు. తమ్ముడు, ఇట్లా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, నువ్వు వీడియో పెట్టినావు కదా, వెళ్తానని చెప్పి వెళ్ళి తీసుకొని వస్తావా అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ రాజకీయాలు ఏం లేవన్నా, ప్యూర్ కంటెంట్గా జరిగింది, రాజకీయాలు ఏం లేవు. అతను వీడియో పెట్టాడు శివ అనే అతను. ఆ వీడియో నారా లోకేష్ గారు ట్వీట్ చేసినారు. ట్వీట్ చేసిన తర్వాత ఇది నిజమే అని చెప్పి నాకు బాధేసి నేను ఒక వీడియో పోస్ట్ చేసిన. అది చూసిన వేరే అతను టీడీపీనో వైఎస్ఆరో మనకు తెలీదు, మనకు రాజకీయాలు అవసరం లేదు, ఇక్కడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. అది చూసిన ఆ మనిషి, అంటే నేను అతని ఫోటో కూడా వేసిండొచ్చు, బట్ అతన్ని నేను పర్మిషన్ అడగలేదు, సో అందుకని వేయలేను. అతని పేరు షేక్ బాషా. అతను నాకు నెంబర్ ఉంది తమ్ముడు, నువ్వు వెళ్తావా లొకేషన్ వేయించుకొని అని చెప్పి మెసేజ్ పెట్టాడన్న. ఫోన్ చేశాడు. ఫస్ట్ ఫోన్ చేసిన తర్వాత, అన్న నువ్వు ఫస్ట్ నెంబర్ పంపి అన్న, దాని తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి నెంబర్ పెట్టించుకున్నా. నైట్ 10 నుంచి మార్నింగ్ 10 వరకు నా డ్యూటీ అన్న. 12 గంటలు నా డ్యూటీ. ఈ 12 గంటలు అయిపోయినా అంటే మార్నింగ్ 10 తర్వాత అతను నాకు ఫోన్ చేశాడు. హాఫ్ అన్ అవర్లో నెంబర్ పంపించేశాడు. నెంబర్ పంపించిన తర్వాత నేను అతనికి ఫోన్ చేసిన, శివాకి. అన్న ఇది పరిస్థితి, మేము ఏ రాజకీయ పార్టీ నుంచి ఫోన్ చేయడం లేదు, నాకు మనసు బాధేసి ఒక మనిషి చనిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి వీడియో నేను చూడడం వల్ల నేను మెసేజ్ పెట్టిన, నేను కాల్ చేసిన అన్న మీకు, మీరు నాకు లొకేషన్ పంపిస్తే నేను మీ దగ్గరికి వస్తాను అని చెప్పి డైరెక్ట్ ఇట్లే చెప్పినానన్న. ఈ వీడియో చూసిన తర్వాత ఏ ఛానల్ ఇంటర్వ్యూ వాడైనా అతని దగ్గరికి వెళ్ళి ఈ వీడియో తీసుకొని చూపించి అడిగినారంటే ఉన్న నిజాలు ఉన్నట్టు ఆయనే చెప్తాడు. నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి, ఆయన ఏమేమి మాట్లాడినాడు, ఎవరెవరితో ఏమేమి చేసినాడు, ఈ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ ప్లే చేస్తాను వీడియోలో, ఓకేనా. సో నేను ఫోన్ చేసి లొకేషన్ పెట్టన్నా అని చెప్పిన. లొకేషన్ పెట్టన్నా అంటే అతను లొకేషన్ పెట్టినాడు. అన్న 1 అవర్ లొకేషన్ పెట్టు, ఎందుకంటే కువైట్లో ఎక్కడున్నా కూడా మ్యాక్సిమం 1 అవర్లో చేరిపోవచ్చు. సో అన్న లైవ్ లొకేషన్ అనేది 1 అవర్కి ఇట్లా పెట్టు, 1 గంట దానిపైన సెలెక్ట్ చేసుకుని పెట్టు అని చెప్పి నేను చెప్పిన. ఆయన 1 గంట లొకేషన్ పెట్టినాడు. నా ప్లేస్ నుంచి, నేను ఉన్న ప్లేస్ నుంచి అతని లొకేషన్ 110 కిలోమీటర్లు. నేనున్న లొకేషన్ నుంచి అతని లొకేషన్ 110 కిలోమీటర్లు. దాని తర్వాత నేను చెప్పేది మెయిన్ రోడ్డు వరకే అన్న, మెయిన్ రోడ్డు వరకు. దాని తర్వాత ఒక 3-4 కిలోమీటర్లు లోపలికి ఎడారిలోకి ఉంటుంది, ఇసుకలో. సో అది అయిపోయిన తర్వాత లొకేషన్ పెట్టినాడు, చూసిన. ఓకే అన్న, 45 నిమిషాల్లో నేను వస్తాను నీ దగ్గరికి, 45 నుంచి 50 నిమిషాల్లో నేను నీ దగ్గరికి వస్తాను, నువ్వు రెడీగా ఉండు, నీ బ్యాగులు అన్నీ రెడీ చేసుకొని రెడీగా ఉండు అని చెప్పన్నా. కువైట్లో నా ఓనర్కి కానీ, నా ఓనర్కి తెలియకుండా ఒక్క అడుగు కూడా పక్కన వేయకూడదన్న. మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా ఉంటారు కదా కువైట్లో, అడిగి కనుక్కోండి. అలాంటిది నేను 110 కిలోమీటర్లు, అక్షరాల 110 కిలోమీటర్లు బండి వేసుకొని పోయినా. అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను ఏ సైడ్ చెప్తున్నాడో ఏమో అతనికే అర్థం కావట్లేదు. ఓకే, లొకేషన్ నుంచి కొంచెం బ్యాక్ వస్తే సిగ్నల్స్ చూపిస్తుంది, అంటే అతను ఎక్కడున్నాడో రెడ్ సింబల్ చూపిస్తుంది కదా. సో ఆ సింబల్ని పట్టుకొని 3 నుంచి 4 కిలోమీటర్ల వరకు నేను లోపలికి వెళ్ళానన్న. రోడ్డు బాగాలేదు, ఇసుకే, బండి
ఒకవేళ బ్రేక్ వేసి స్టాప్ చేసినామంటే బండి ఆగిపోతుంది, అక్కడికి ఇరుక్కుపోయినట్టే. దాని తర్వాత ఎవడో ఒకటి రావాలా, లేదంటే ఊంచి రావాలా, పిలుచుకొని రావాలా. నా టైం బాగుండి నేనంత లైఫ్ రిస్క్ చేసి వెళ్తే బండి ఎక్కడ ఇరుక్కోలేదు, దేవుడి దయ బండి ఎక్కడ ఇరుక్కోలేదు. వెళ్ళిన తర్వాత ఒక బ్యాగ్ ఏమో తెచ్చాడు, పెద్ద బ్యాగు. సో సర్రని వచ్చేసినాడు బయటికి. వచ్చిన తర్వాత బండిలో ఎక్కించుకున్న తర్వాత ఈ తతంగం జరిగింది. ఇక్కడ 3 వీడియోలు చూపిస్తాను, 3 వీడియోలు జరిగినాయి. ఓకే నాన్న, ఇది అతను మాట్లాడిన మాటలే, ఇక్కడ నేను చెప్పాల్సింది ఏమీ లేదన్న. అతను మాట్లాడిన మాటలే మీరు వినండి, ఓకేనా? నమస్తే అన్న. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక మనిషిని బాధల్లో నుంచి వేస్తున్నాము అనే దాంట్లో నాది ఒక చిన్న పాత్ర ఉంది అని చెప్పి చాలా సంతోషంగా ఉంది. రేపు పొద్దున్న నన్ను కూడా ఎవరైనా పట్టుకోవచ్చు, చెప్పలేము. బట్ ఆ చిన్న సంతోషం ఒకటి ఉంటుందన్న. ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే చిన్న సంతోషం ఒకటి ఉంటుంది, అది నాకు ఈరోజు కలుగుతుంది. సో వెళ్తున్నాను ఆ మనిషి దగ్గరికి. ఆ మనిషి లొకేషన్ వేసినాడు. సో వెళ్తున్నాను, వెళ్ళి దేవుడి దేవల్ల పిలుచుకొని వచ్చిన తర్వాత అతను ఇంటికి పోయిన తర్వాత నేను ఖచ్చితంగా వీడియోస్ పెడతాను. సో రోడ్డు అయితే చూడండి, అతనిది లొకేషన్ చెప్పను అనుకో, రోడ్డు చూడండి. సో ఇది రోడ్డు అన్న, మొత్తం రోడ్డు ఇది. అంటే లొకేషన్ చెప్పలేను, ఎందుకంటే ఎవరన్నా లీక్ చేసినారంటే మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోతుంది. సో ఇది రోడ్డు అంతా. యాక్చువల్గా ఇక్కడికి మా మతాంకి మా హోటల్కి ఆర్డర్స్ వస్తాయి. నేను ఇక్కడికి ఒక 3-4 నెలల ముందర డైలీ వస్తూ ఉన్నా. నాకు అప్పుడు కనపడలేదు ఆ మనిషి. సో చూద్దాం, ఈరోజు పోతున్నాం కాబట్టి మొత్తం చూసేసి వద్దాం. అన్నము లేదు, అన్నం లేని దానికి అడిగినా, ఇట్లా అన్నం లేదు కొంచెం తొందరగా రాక అంటే నేనేమన్నా అన్నం చేసి పెట్టాలా నీకే అనింది ఆయన. అనిందే సరే అని కపిల వాళ్ళ ఇంటికాడ తోడుకొచ్చి వదిలేసింది. మళ్ళీ మొన్న ఫోన్ చేసిందంట, ఆయన ఏజెంట్ ఫోన్ చేసినాడంట. పిల్లోడు ఉండని అంటున్నాడు, డబ్బు కట్టేస్తామన్నారు వాళ్ళ భార్యగానా, ఏదో బాధపడి డబ్బు కట్టేస్తాము, మా మనిషిని పిలిపించి ఆయన మాట్లాడుతున్నాడు. మా ఊరు సర్పంచ్ కూడా మాట్లాడినాడు. ఆయన మాట్లాడినాడు, మా ఊర్లో పెద్దరెడ్డి కేశవరెడ్డి అని ఆయన మాట్లాడినాడు. ఇట్లా మనిషిని పిలిపించేయి, డబ్బు కట్టేస్తాము అది ఇదంటే సరేలే అన్నారు. ఈమె ఫోన్ చేసినాడంట. ఆయన ఫోన్ చేస్తే విన్నారు కదన్నా, అతను మాట్లాడిన మాటలే అవి. సో దీని తర్వాత ఎంబసీకి వెళ్ళాడు. ఎంబసీలో వదిలిన తర్వాత అక్కడ వాళ్ళ కఫీల్ని పిలిపించి పాస్పోర్ట్లు అన్నీ ఇప్పించేసి అక్కడ 1.5 డేనో 2 డేసో 1.5 రోజో 2 రోజులో ఎంబసీలో పెట్టి టికెట్ వేసి ఇంటికి పంపించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత అతను చేస్తున్న హంగామా ఏంది? ఏం చేస్తున్నాడు? పాములు తేళ్ళు అంట. నేను ఆ వీడియో చూసిన తర్వాత, ఆ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత గత 20-30 సంవత్సరాల నుంచి ఉన్న ముసలి వాళ్ళ వరకు, గత 20-30 సంవత్సరాల నుంచి కువైట్లో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని అంటే నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని, ఇక్కడ ఏజ్తో సంబంధం ఉండదన్న, ప్రతి ఒక్కరిని అన్న అని పిలుస్తారు, మామ అని పిలుస్తారు, తమ్ముడా అని పిలుస్తారు, ఏదో ఒకటి పిలుస్తారు. ఏజ్తో సంబంధం లేదు. నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని 20-30 సంవత్సరాల నుంచి కువైట్లో ఉన్న వాళ్ళని అడిగినా, మేమే చూడలేదురా తమ్ముడు, మేమే చూడలే ఇప్పుడు దాకా పాములు తేళ్ళు. 20-30 సంవత్సరాల నుంచి ఉన్నాం. 10 రోజులుండి వాడు ఎట్లా చూసేసినాడు? ఒకటే మాట, దానికి అక్కడికి అది ఆన్సర్ పోయింది. ఇంకోటి ఏమంటాడన్నా, నీళ్ళు వాళ్ళ బాటలు తాగుతాంటే మా బాటలు ఎందుకు తాగుతున్నావు, నీకు ఆడ వేడి నీళ్ళు ఉన్నాయి తాగుపో అన్నారంట. సిగ్గుండాలన్నా ఆ మాట చెప్పేకి. కువైట్లో మనిషి ఆకలితో ఉన్నా అని చెప్పి పోయి అడిగితే నీకు కడుపు నిండా తినిపించిందాక వాళ్ళు ఎవరైనా కానీ, కువైట్ వాళ్ళు ఎవరైనా కానీ బయటికి పంపించారన్న.
బయటికంటే వాళ్ళు ఏమి ఇంట్లో కూర్చోబెట్టి తినిపించరు. బయటికి పంపించరంటే అర్థమైంది, నీకు కడుపు నిండిందాకా వాళ్ళే చూసుకుంటారు, నీకు నీళ్లు దాహం తీరిందాకా వాళ్ళే చూసుకుంటారు. అలాంటిది ఆ మాట చెప్పడం తప్పు. నీకు తెలీదన్న, నీకు తెలీదు. ఇంకొకటి, బండ్లు 300 స్పీడు, 250, 300 స్పీడ్ తోలుతారంట. ఎవడన్నా చూసింది? ఏం సుమన్ టీవీ గారు, మీ దగ్గర ఇంటర్నెట్ లేదా? కార్లో స్పీడోమీటర్ ఎంత ఉంటుందండి? ఫెరారీ కార్ స్పీడోమీటర్ ఎంత ఉంటుందండి? ల్యాండ్ క్రూయిజర్ స్పీడోమీటర్లో ఎంత ఉంటుందండి? స్పీడోమీటర్ని మించి బండి తోలుతారా అండి ఎవడన్నా? నిసాన్ పెట్రోల్లో స్పీడోమీటర్ ఎంత ఉంటుందండి? చెక్ చేయండి. అంతంత పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా మీకు. ఎట్లన్నా అతను చెప్పింది మీరు ఎట్లా నమ్మేస్తారు? ప్రజల్లోకి ఎట్లా తీసుకొని వెళ్ళిపోతారు? 170, 180 కంటే ఎక్కువ పోడన్నా. ఇప్పుడు ఇక్కడ నువ్వు స్టార్ట్ చేసి నువ్వు 170 కిలోమీటర్ల స్పీడ్తో 1 కిలోమీటర్ పోయినావు అనుకో, కెమెరా ఉంటుంది రెడీగా ఆడ, తాప్పని కెమెరా వేస్తుంది. అర్థమైందా? ప్రతి 5 కిలోమీటర్లకో 10 కిలోమీటర్లకో ఖచ్చితంగా ఒక కెమెరా ఉంటుంది మెయిన్ రోడ్లో. ఇళ్ళ మధ్యలో అట్లా పోలేడు కదా, పోతే మెయిన్ రోడ్లోనే పోవాలా 170, 180 కూడా. సో అక్కడికి అది కూడా ఆ ఆన్సర్ కూడా అయిపోయింది. ఇంకేముందన్నా, ఇంకేం చెప్పినాడు అతను? మెయిన్ పాయింట్ ఏదన్నా, టీడీపీ ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చినారు, ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చినారు అంటున్నావన్నా. నువ్వు ఇంటికి పోయి ఇన్ని రోజులు అయింది. నువ్వు పోయిన మరుసటి రోజే వీడియో పెట్టాలంటే పెట్టేయగలను. మనకెందుకులే, ఏదో వదిలేసినాం అయిపోయింది అక్కడికి అనుకొని ఇన్ని రోజులు గమ్మునున్నా. బట్ నీ వీడియో ప్రతిరోజు చూస్తుంటే నేను తప్పు చేసిన అనిపిస్తుంది. అర్థమవుతుందా? నేను తప్పు చేసిన అనిపిస్తుంది. నిన్ను పిలుచుకొని వచ్చి నేను తప్పు చేసిన అనిపిస్తుంది. టీడీపీ వాళ్ళు వచ్చినారా, నేను వచ్చినానా నీ దగ్గరికి నిన్ను పిలుచుకొని వచ్చేకి? టీడీపీ వాళ్ళు వచ్చినారా, నేను వచ్చినానా? చెప్పన్నా. ఎవరో ఒకరు షేర్ చేస్తాను నీకు ఈ వీడియో, ఖచ్చితంగా అవుతుంది. నేనైనా కూడా షేర్ చేస్తా యూట్యూబ్లో పెట్టి. టీడీపీ వాళ్ళు పిలుచుకొని వచ్చినారా, నేను పిలుచుకొని వచ్చినానా? నేను చెప్పినానా అన్నా నేను టీడీపీ వాడిని నేను పిలుచుకొని వచ్చినా, లేదంటే నేను వైసీపీ వాడిని నేను పిలుచుకొని వచ్చినా, లేదంటే నేను జనసేన వాడిని నేను పిలుచుకొని వచ్చినా అని చెప్పినానా? లేదు కదా. మానవత్వంతో వచ్చిన, మానవత్వంతో ఒక మనిషి నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే వినలేక మనసు కుదుటబడి నేను వచ్చి పిలుచుకొని వచ్చినా నిన్ను. నా పేరు చెప్పమని నిన్ను ఎక్కడా అడగలేదే. నువ్వు అడుక్కున్నావు అన్నా నీ పేరు చెప్పు, నీ ఫోటోలు పెట్టు అని. అన్నావా లేదా? అది కూడా రికార్డింగ్ ఉంది, అన్నీ పెడతా రికార్డింగ్, ఇబ్బందే లేదు. ఎందుకంటే నువ్వు కోవిడ్ని ఇంత దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నావంటే సినిమాలో డైలాగులన్నీ తెచ్చి ఇక్కడ అతికిస్తున్నావు. అఫ్కోర్స్ నీకు ఇంటర్వ్యూకి డబ్బులు ఇస్తూ ఉండిండొచ్చు, ఆ డబ్బుల కోసం నువ్వు కక్కుర్తిబడి చెప్తా ఉండిండొచ్చు, వాళ్ళకు టీఆర్పీ రావాలని చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉండిండొచ్చు. బట్ తెలియనప్పుడు తెలియదని ఉండాలా, తెలిస్తే తెలుసు అని చెప్పాలా. ఉన్నది లేనిది అన్నీ కలిపి చెప్పేయకూడదన్న. అది గుర్తుపెట్టుకో. చాలా సీరియస్ అన్న. కోవేట్లో 55 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ పోవచ్చేమో, ఫ్యూచర్లో ఏమన్నా పోవచ్చేమో తెలీదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నా. ఎస్ అఫ్ కోర్స్ ఒక్క పాయింట్ చెప్తానన్న, మీరు వచ్చేటప్పుడు ఏజెంట్ని ఖచ్చితంగా చొక్కా పట్టుకొని అడగండి, మేం పోతాండేది ఏ పనికి, నువ్వు వీసా తీసింది ఏ పని, మేము అడిగిపోయి చేసేది ఏ పని, అడిగి తెలుసుకొని రాండి, మంచిదన్న. అదొక్క విషయమే నేను చెప్తున్నా. సో ఈ వీడియో ద్వారా నేను అడగడం ఏంటంటే, సుమన్ టీవీ కానీ, హిట్ టీవీ కానీ, ఏపీ టీవీ న్యూస్ కానీ అతన్ని ఎవరెవరు ఇంటర్వ్యూ చేసినారో
ఆ ప్రతి ఛానల్ని అడుగుతున్నా, ఈ వీడియో దమ్ముందా, మీరు ఈ వీడియో చూసి నాకు ఫోన్ చేసో లేదంటే నన్ను కాంటాక్ట్ అయ్యో నా దగ్గర ఒక ఇంటర్వ్యూ తీసుకునే దమ్ము మీకుందా? ఖచ్చితంగా అన్న, ఆ దమ్ము మీకుందా? ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. నా మెయిల్ ఐడినో లేదంటే నా నెంబరో ఎలాగైనా తెలుస్తుంది మీకు. ఆ శివాని పట్టుకున్నా కూడా తెలుస్తుంది నా నెంబరు. దమ్ము ఉంటే నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అవ్వండి. ఉన్న నిజాలు, ఉన్న ప్రూఫ్స్, వీడియోలు, ఆడియోలు, అతను పెట్టిన మెసేజ్లతో నేను ఇంటర్వ్యూ ఇచ్చేదానికి నేను రెడీగా ఉన్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకు మంచిగా అనిపించింటే షేర్ చేయండి, 10 మంది దాకా షేర్ చేయండి. ఎందుకంటే లైఫ్స్ చాలా రిస్క్ పడిపోతాయన్న. రేపు పొద్దున మాకే రిస్క్ పడవచ్చు అతను మాట్లాడే మాటల వల్ల. సో ఇలాంటివి ఏవీ లేవన్న, అతను చెప్పినవి ఏవీ లేవు. అదంతా స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్, అవన్నీ స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూస్, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న, బాగున్నావన్నా? అన్నా బాగున్నా అన్న. అక్కడ సెల్ లేదన్న, అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు సెల్ తీసుకుని వస్తున్నారు, అందుకు సెల్ లేదు. నిన్న ఒక 10 నిమిషాలు ఇచ్చారు, ఛార్జింగ్ లేదు దీంట్లో. అట్లనేసి ఫోన్ చేయలేదన్న. ఇప్పుడు ఇచ్చారు ఫోన్ ఎయిర్పోర్ట్ లో. ఇప్పుడు దిగాను, నేను ఎయిర్పోర్ట్ లోకి వచ్చాను. కువైట్ ఎయిర్పోర్ట్ లో ఉండవా? అవునన్న. ఓకే అన్న, జాగ్రత్త. సరే అన్న, మీరు బాగున్నారన్నా? నేను బాగుండాలి అన్న. ఎవరికి పడితే వాళ్ళకి ఫోటోలు ఇచ్చేయద్దన్న. బయట ఏం జరుగుతుందో నీకు తెలీదా? నేను ఎవరికి ఇచ్చిన అన్న, ఆయన ఆఫీస్ లోనే అన్న, వాళ్ళ ఆఫీస్ లోనే తీసుకున్నారన్న. అది ఇండియన్ ఏజెన్సీ ఆఫీస్ ఉండలేదా, అక్కడే తీసుకున్నారన్న. వాళ్ళే పెడతారన్న, అది తెలియదన్న. బయట ఎట్ట జరుగుతుందంటే వాళ్ళు వచ్చి చేసినట్టు జరుగుతుంది. సరేలే, ఎట్టయితే కానీ నువ్వు సక్రంగా ఇంటికి పో. నేను రేపు న్యూస్ లో చెప్తానులే అన్న. మీ పేరు నాకు చెప్పండి అన్నా. నాకు చెప్పాల్సిన అవసరం లేదన్నా, నువ్వు గుర్తు కాదన్నా. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోకూడదన్నా. ఇలాంటి వాళ్ళు సాయం చేసిన వాళ్ళకి మర్చిపోకూడదు. దేవుడు నన్ను మంచి చేయడం వల్ల నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోకూడదన్నా. ఇప్పుడు ఇక్కడ కూడా కువైట్ లో ఎయిర్పోర్ట్ లో కనీసం అంటే ఒక 10 మంది వచ్చి అడిగారు, ఎలాగొచ్చావన్నా అక్కడి నుంచి అని. మనలాగా అన్న కోడూరు రాజంపేట సైడ్ అంటే వాళ్ళది. అన్న వచ్చి దేవుళ్ళలాగా వచ్చి నేను తీసుకొచ్చాడు అన్న అని చెప్పాను. ఎందుకు నువ్వు మర్చిపోయినావేమో, కానీ నేను మర్చిపోకూడదన్నా. ఇలాంటి సాయాలు చేసినప్పుడు మర్చిపోకూడదన్నా. సరే సరే అన్న, బాగుండవు కదా? బాగుండానన్న. అన్న నిన్న అన్న ఫోన్ చేశాను నైట్. ఫోన్ పే ఉందా నీకు? అదే కానీ నాకు ఇంటికి వెళ్ళడానికి కూడా ఛార్జీ డబ్బులు లేవన్నా. అక్కడ లేదన్నా, ఫోన్ పే లేదు. ఉన్నది అది ఉన్నది అంతే. నాకు ఫోన్ పే డబ్బులు లేవు, నాకు ఫోన్ పే లేదు. ఒకవేళ ఇంటికి వేయండి అన్న, ఇంటికాడ ఇబ్బందులు పడుతున్నారు, అక్కడికి వేయండి. అక్కడి నుంచి నేను బెంగళూరు దిగిన తర్వాత ఎవరికొకరికి నెంబర్ చేసుకుంటామని చెప్తే అన్న ఏం మాట్లాడలేదు. నిన్న ఫోన్ చేశారు అక్కడికి, వేరే ఆయనకి సెల్ ఫోన్ చేసి, మేము మా రూముల దగ్గర ఉంటారు కదా ఒకసారి, ఆయన ఫోన్ చేశారు. సర్లే అన్న, చూసాంలే కానీ ఇంటికి జాగ్రత్తగా పో, జాగ్రత్తగా ఉండు, చూసుకున్నా. సరే అన్న. ఓకే అన్న, మరి ఓకే జాగ్రత్త అన్న. నువ్వు నాకు ఒక 2 ఫోటోలు పెట్టన్నా మీవన్నా. దేనికన్నా? నువ్వు పెట్టన్నా, మీడియా వాళ్ళతో నేనే చూపిస్తాను, ఫలానా మనిషి నాకు సాయం చేశాడని చెప్తాను. సరేలే అన్న, పెట్టు. ఓకేలే అన్న. నేను ఎయిర్పోర్ట్ లో ఉండాలి, నువ్వేం టెన్షన్ పడద్దు. నేను ఆఫీస్ కాదు, ఎయిర్పోర్ట్ కి వచ్చాను. నువ్వు ఆఫీస్ కాడున్నా నాకేం టెన్షన్ నా? నేను చేయాల్సిన పని నేను చేసిన. నీకేదో సాయం చేసావన్నా, నాకు నేను మర్చిపోనన్నా. సరే నువ్వు అన్నా అనదులే అన్న, స్వామి నాత కూతురుంది నీకు. సరేలే అన్న, చల్లంగా ఉండి అన్న, నీ బిడ్డలు నువ్వు చల్లంగా నిండు 100 ఏళ్ళు బతుకన్నా అన్న. చాలు. ఓకేలే అన్న, థ్యాంక్స్. కానీ నువ్వు ప్రశాంతంగా